అసలు క్రిస్టియానిటీ అంటే ఏమిటి? ప్రభువు యేసుక్రీస్తు ఏం బోధించారు మానవులకు? ఒకటి, ఆయన బోధనలో మనకి ఎక్కువ కనబడేది పరలోకము. తర్వాత మానవులకు కూడా మానవత్వాన్ని బోధించిన వ్యక్తి ప్రభువు యేసుక్రీస్తు. ఒక మానవుడు ఎలా జీవించాలి, ఒక మానవుడు ఎలాగన బ్రతకాలి, ఒక మానవుడి యొక్క జీవితమును దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడు అనే ఒక బోధనలో ప్రభువు యేసుక్రీస్తు బోధనలు మానవ జాతిని ప్రభావితం చేశాయి. యేసు ప్రభు యొక్క బోధనలు మానవుని హృదయంలో ప్రేమను పుట్టించాయి. యేసు ప్రభు యొక్క బోధనలు ఎంతో కఠినంగా ఉన్న మానవులను, ఎంతో అవిధేయతతో ఉన్న మానవులను, ఎంతో పాపములో ఉన్న మనుషులను మార్చాయి ప్రభువు యేసుక్రీస్తు యొక్క బోధనలు. ఇంతకీ క్రిస్టియానిటీ అంటే ఏమిటి? వాట్ ఈస్ క్రిస్టియానిటీ అంటే, క్రిస్టియానిటీ మీన్స్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. మార్గము, సత్యము, జీవము. ఇది మార్గము మాత్రమే, ఇది సత్యము, ఇది ఒక జీవము. ప్రభువు యేసుక్రీస్తు ఒక మాట సెలవిచ్చారు, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. ఇది క్రిస్టియానిటీ అంటే. మార్గము చూపేది ఎక్కడికి? పరలోకమునకు మార్గము చూపేది, జీవము కలుగు చేసేది ఎక్కడ? జీవము పరలోకములో. మానవునికి కావాల్సింది జీవమే. మానవునికి కావాల్సింది ఆ మరణము నుండి విజయము. ఆ మరణమును గెలవాలంటే నిత్య జీవం మానవుడు పొందుకోవాలి. ఆ జీవము క్రీస్తు ఉన్నాడని బోధన అందిస్తుంది ఈ క్రిస్టియానిటీ. అందుకే ఈ క్రిస్టియానిటీ అంటే ఏమిటంటే జీవమునకు మార్గము. ఇది అసత్యము కాదు, సత్యము. అసత్యము అబద్ధము. అసత్యం అంటే ఒక అబద్ధపు జీవితము. అసత్యము పాపములో ఉన్నది, సత్యము నీతి, యథార్థత, పరిశుద్ధత. ప్రభువు చెప్పిన మాటలు, నేనే మార్గము, సత్యము, జీవమునే ఉన్నాను.